రిటర్న్ అయితే రాలేవు. అవును ఎందుకంటే మనం క్వాలిటీ అట్లాంటి క్వాలిటీలు చేస్తాం. ఓకే, రిటర్న్ వచ్చే క్వాలిటీలు లేదు మనం. ఓకే, ఒకవేళ రిటర్న్ వచ్చినా కానీ బర్రె మార్చి ఇచ్చేస్తాను. 100 బర్రెలు ఉన్నాయన్నా, 100 గేదెలు ఉన్నాయి. 100 గేదెలు ఉన్నాయి. ఇవాళ ఒక బండి దిగింది, 3 రోజుల కింద ఒక బండి దిగింది. ఓకే, మొత్తం పచ్చి గేదెలు సూడి గేదెలు కలిపి 100 ఉన్నాయి. 100 ఉన్నాయన్నా. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 6 లీటర్లు ఉన్నాయి. ఎంతవరకు వచ్చానా? 18 వరకు వచ్చు. ఇప్పుడు 5 రోజులు అవుతుంది బర్రెని. 5 రోజులు అవుతుంది. ఓకే, ఎంతవరకు వచ్చానా? ఈ 18 లీటర్ పోతుంది. 18 లీటర్ వరకు పోవచ్చు. ఓకే, మంచి దానికి మంచి రేట్లే ఉన్నాయన్న. మంచిదానికి మంచి రేట్లు. ఓకే, ఏదో బేకార్ బర్రె పట్టుకుంటే అది తక్కువ రేట్ ఉంటుంది, కానీ అది మనకు పసంద్ కాదు కదా. అవునవును, నచ్చాలి మనకి. రైతులందరికీ నమస్తే అండి. ప్రజెంట్ అయితే మనం ఇక్కడ శంషాబాద్ దగ్గర ఉన్నాం. ఒకసారి అయితే పూర్తి అడ్రస్ కూడా అన్నీ అడుగుదాం. అన్న నమస్తేనా? నమస్తే అన్న, ఒక్కసారి మన లొకేషన్ ఒకసారి రైతులకు చెప్పరా? మదనపల్లి విలేజ్ నా శంషాబాద్ మండలం. ఫోన్ నెంబర్ వచ్చేసి 8179702588. ఓకే, ప్రజెంట్ ఏ బ్రీడ్కి సంబంధించిన గేదెలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయన్న? మన బన్నీ ఉన్నదన్న బాబర్వి. ఓకే, పాకిస్తాన్ బార్డర్ అన్న. ఎప్పటికీ అవే తెస్తామన్న మనం. ఓకే, మొత్తం 9 దిగాయనా? 9 వచ్చినాయి. 9 వచ్చినాయి. మనకు కాకపోతే 100 బర్రెలు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు కొత్తగా పొద్దుగాల 9 బర్రెలు వచ్చినాయి. 9 బర్రెలు అయితే రావడం జరిగింది. మొత్తం కూడా బన్నీ బ్రీడే. మొత్తం బన్నీ అన్న. తన 100 బర్రెలు ఉన్నాయి, మొత్తం బన్నీ బర్రెలు. మొత్తం బన్నీ. ఓకే, పాల కెపాసిటీ అన్న ఈ లోడ్ వచ్చేసి? ఈ లోడ్లో చూడన్నా ఇప్పుడు 6 లీటర్ నుంచి 18 లీటర్ దాకా ఉందన్న. 6 నుంచి 18 లీటర్. ఓకే, అంటే పూటకు 6 లీటర్, 12 నుంచి 18. ఓకే, 12 లీటర్ నుంచి 18 లీటర్ పాలు ఇచ్చే గేదెలు కూడా ఉన్నాయి. మనం ఒక్కొక్కటి చూపిరా ఒకసారి. లా చూసుకోవచ్చు. మనం అయితే మదనపల్లిలో ఉన్నాం, శంషాబాద్ దగ్గర కృష్ణన్న దగ్గర అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన లోడ్ అయితే దిగిందండి. కనబడుతున్న గేదెలు అంటే మొత్తం కూడా సేల్కి అయితే రెడీగా ఉన్నాయి. 9 గేదెలు బాబర్ జంగల్ నుంచి అయితే రావడం జరిగిందని చెప్పారు. ఒకసారి అయితే డీటెయిల్స్ కూడా మనం అయితే అడుగుదాం. అన్న, దీని గురించి ఒకసారి చెప్పారా? ఫస్ట్ది ఇది ఆడనే 16 లీటర్ పాలు పిండా నేను. ఓకే, అక్కడ గుజరాత్లోనే 4 పూటలు పిండా, 16 లీటర్ పిండా. 16 లీటర్ల పాలు అయితే పిండడం జరిగిందని చెప్తున్నారు. ఎన్నో అయితే ఉంటుంది అందాదా? 3 ఈతలు ఉంటాయి. రెండు కూడా 3 ఈతల గేదెలు 16 లీటర్ అన్న. రెండు కూడా 16 లీటర్ పిండేరా? ఇది మన 5 రోజులు అయిన ఇన్ని 6 లీటర్ ఉంది ఇప్పుడు. దీని దగ్గర 6 లీటర్. ఇది కూడా 18 లీటర్ పాలు పోతుంది. 18 లీటర్ వరకు పోవచ్చు అని చెప్తున్నారు. రెండు కూడా హైట్ సైజ్ చూసుకోవచ్చు మీరు, అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. ఇదైతే మనకి 16 లీటర్లు అయితే ఇప్పుడు రెడీ. 16 లీటర్ అయితే నేను ఆడ 3 పూటలు పిండి. ఓకే, మీరే పిండి చూసారు కాబట్టి మీకు 16 లీటర్ల అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోండి. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మంచి సైజు గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. బాబర్ నుంచి అయితే దిగా ఈ రోజే అన్న. మార్నింగ్ వచ్చినాయా? పొద్దున్న వచ్చినాయి. పొద్దుగాల అయితే దిగడం జరిగింది. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు 6 లీటర్లు ఉన్నాయి. ఎంతవరకు వచ్చానా? 18 వరకు పోవచ్చు. 5 రోజులు అవుతుంది మరి. 5 రోజులు అవుతుంది. ఓకే, ఎంతవరకు పోవచ్చునా? ఈ 18 లీటర్ పోతుంది. 18 లీటర్ వరకు పోవచ్చు. ఓకే, అన్ని కూడా మంచి క్వాలిటీ, టాప్ క్వాలిటీ గల గేదెలు అయితే బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే రెడీగా ఉన్నాయని చెప్పారు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు అన్న. ఇప్పుడైతే దీని దగ్గర ఎన్ని ఉన్నాయి? 16 లీటర్ పిండి తెచ్చారు. పిండి గుజరాత్లో అయితే 16 లీటర్లు పిండి తెచ్చారంట గేదె. చూసుకోవచ్చు మీరు. క్వాలిటీని బట్టి రేట్ అయితే మాట్లాడదాం ఒకసారి. అయితే మంచి సైజు ఉన్నాయండి గేదెలు అయితే. అన్న, గేదెల రేట్ ఎట్లా ఉన్నాయి ప్రజెంట్? ఇప్పుడు అన్న చూడు, మనకు వచ్చిన లోడ్లో అయితే 1,40,000 నుంచి 1,80,000 వరకు ఉన్నాయన్న. ఓకే, 1,40,000 నుంచి 1,80,000 వరకు ఉన్నాయి. ఓకే, రేట్లు ఏం తగ్గలేదా అక్కడ? రేట్లు తగ్గిందని ఈడ చెప్పుకుంటారు అన్న. ఆడైతే ఏం రేట్లు తగ్గలేదు. ఓకే, మంచి దానికి మంచి రేట్లే ఉన్నాయన్న. మంచిదానికి మంచి రేట్లు. ఓకే, ఏదో బేకార్ బర్రె పట్టుకుంటే అది తక్కువ రేట్ ఉంటుంది, కానీ అది మనకు పసంద్ కాదు కదా. అవునవును, నచ్చాలి మనకి. మనకు నచ్చాలి. మనకి తెచ్చినాక రైతుకు నచ్చాలి. అది నచ్చది. అదే నచ్చని దానికి మనం ₹1,00,000 చెప్పినా అది అమ్మది. అవును, అట్లానే మనం అట్లాంటి బర్రెలు పట్టుకోమనం. ఓకే, చూసుకోవచ్చు. 1,40,000 నుంచి అయితే రేట్లు ఉన్నాయని చెప్తున్నారు. గేదెని బట్టి క్వాలిటీకి రేట్ అయితే ఎప్పుడైనా ఉంటుందండి. క్వాలిటీని బట్టి రేట్ అయితే ఉన్నది. కనబడుతున్నాయి మొత్తం 9 గేదెలు కూడా రెడీగా సేల్కి అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చేది అన్న. పాలు చెక్ చేసుకోవచ్చు ఇక్కడ మనం. చేసుకోవచ్చు, పాలు చెక్ చేసుకోవచ్చు. 4 పూటలు చేసుకుంటామంటే 4 పూటలు చేసుకోవచ్చు. ఓకే, ఇక్కడ ఉండి పాలు చెక్ చేసుకోవచ్చు. ఇంటికి వెళ్ళాక మనకి గ్యారెంటీ ఏం లేదు? గ్యారెంటీ ఉందన్న. 5 లీటర్ గ్యారెంటీ. 5 లీటర్ పాల గ్యారెంటీ. ఏ బర్రెకైనా 5 లీటర్ గ్యారెంటీ. 5 లీటర్ గ్యారెంటీ. ఓకే, పూటకు వచ్చేసి 5 లీటర్ల పాల గ్యారెంటీ ఉంది ఏదైనా అన్న. దీని గురించి ఒకసారి చెప్పరా? ఇది 3వ ఈత. 3వ ఈత బర్రె ఇది. ఇది ఎన్ని వారం అవుతుంది అన్న? ఇప్పుడు రన్నింగ్ లోనే 6 లీటర్ పాలు ఉంది. ఓకే, వారం అవుతుంది. రన్నింగ్ లోనే మనకి 6 లీటర్ రెడీ ఉంది. పాలు ఉంది. ఓకే, దీని అండర్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు. ఇదేనా దీన్ని? ఇది ఇప్పుడు బండ్లో ఇనిందన్న. 4 లీటర్ ఇప్పుడు జున్ను పాలు కాల్ చేసినాము. ఒక జున్ను పాలు 4 లీటర్ కాల్ చేసి లారీలో ఇనింది. ఇది లారీలో ఇనింది. ఇది అయితే మనకి అన్ని దూడలు అయితే సేఫ్ వచ్చినాయి. అన్ని దూడలు సేఫ్ ఉన్నాయి. దూడలు అయితే సేఫ్ ఉన్నాయి. దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూముల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే పాకిస్తాన్ బార్డర్ నుంచి అయితే రావడం జరిగింది అన్న. దీని దగ్గర ఎన్ని ఉన్నాయి ఇప్పుడు రెడీగా? దీంతో 6 లీటర్ ఉందన్న. దీని దగ్గర కూడా 6 లీటర్లు ఉన్నాయి. 5 లీటర్లు అయితే పాల గ్యారెంటీ ఉన్నదండి మన కృష్ణ దగ్గర అయితే. చూసుకోవచ్చు మీరు. గేదెని బట్టి రేట్ ఉంటుంది. 1,40,000 నుంచి 1,80,000 వరకు కూడా గేదెల రేట్లు ఉన్నాయి. దీని అండర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. పాలు చెక్ చేసుకోండి. ఇక్కడైతే కంపల్సరీ పాలు చెక్ చేసుకున్న తర్వాత మీరు అయితే కొనుగోలు చేయొచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. ఉండడానికి అయితే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి.
ఉండడానికి తినడానికి కానీ ఉండడానికి అన్ని ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మంచి క్వాలిటీ గేదెలు అయితే బన్నీ గేదెలు గుజరాత్ నుంచి అయితే దిగాయండి. మదనపల్లి శంషాబాద్ దగ్గరలో ఉన్నాం, కృష్ణన్న దగ్గర. మీకు ఎవరికైనా కావాలంటే నేరుగా వచ్చి అయితే చూసి తీసుకోవచ్చు. ఇది కూడా మూడో ఈతానా? మూడో ఈత గేదె ఇది 18 లీటర్ అన్న. ఇది దీని కెపాసిటీ రైతు అయితే 18 లీటర్ చెప్పిండు మనకి. 18 లీటర్ కెపాసిటీ దానికి. మనం గిట్ట పాలు పిండగలుగుతాం. పాలు 18 లీటర్. 18 లీటర్. ఓకే. ఎన్నో అయితే ఉంటుందని అందాది ఇది? మూడో ఈతాను. మూడో అయితే 18 లీటర్ పాల కెపాసిటీ కల గేదె అని చెప్తున్నారు. ఇప్పుడైతే చూసుకోవచ్చు అన్ని కూడా రెండో అయితే మూడో అయితే గేదెలే కదా? మూడో ఈత, రెండో ఈత, మూడో ఈత. ఓకే. అన్ని కూడా మనకి ఈత బర్రెం లేదు మన. ఓకే. ఎక్కువ మనకి రైతులు ఇష్టపడేది అయితే రెండో ఈత మూడో ఈత గేదెలు. అవి తీసుకుంటే మనకైతే ప్రాఫిట్ అనేది మిగులుతుందండి. ఎందుకంటే 4 ఈతలు మనం డైరీలో ఉంటే మాత్రం సక్సెస్ అవుతాము. ఇప్పుడైతే అన్న ఇప్పుడు రెండు రెడీ ఉన్నాయి. ఇప్పుడు 12-13 ఉందన్న. 12-13 లీటర్లు అయితే దీని దగ్గర రెడీ ఉన్నాయి. యాక్చువల్ ఉన్నాయన్న. ఓకే. యాక్చువల్గా మిల్క్ కెపాసిటీ అయితే మనకు 18 వరకు. 18 వరకు. ఇదన్నా ఇది వచ్చేసి ఇది ఇప్పుడు రన్నింగ్ లోనే ఇప్పుడు ఉన్నదన్న 12-13 ఉంది. 12-13 లీటర్ల పాలు ఉన్నాయి రన్నింగ్. 15-16 పోతుంది. ఓకే. అండర్ క్వాలిటీ చాలా బాగుంది. చూసుకోవచ్చు 15-16 లీటర్ల పాల వరకు కూడా పోవచ్చు అని చెప్తున్నారు. అన్న మనం వేసే దానాన్ని బట్టి కూడా ఉంటుంది కదా? వేసే దానం ఇప్పుడు పెద్ద సైజ్ బర్రె అంటే పూటకు 5 కిలోలు దానా వేయాలి. 5 కిలోలు దానా వేయాలి. ఓకే. ఇప్పుడు వీటికి కూడా మనం 5 కిలోలు పెద్ద సైజ్ కదా, పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి మనకైతే 5 కిలోలు దానా వేస్తే మాత్రం పాలు కూడా అంతే లెవెల్లో ఇస్తాయండి, తగ్గకుండా. అన్న పాలు ఏమైనా తగ్గుతాయా మధ్యలో? ఏమన్నా ఏం తగ్గానా? ఏం తగ్గవు. ఓకే. కాకపోతే 20 రోజుల దాకా కొంచెం తగ్గుతుంది. ఓకే. 20 నుంచి తర్వాత పికప్ చేసుకుంటాం. అన్న దీని గురించి ఒకసారి. ఇది మూడో ఈతానా? మూడో ఈత గేదె. ఇది కూడా 5 లీటర్ రన్నింగ్ లో ఉందా? రన్నింగ్ లో 5 లీటర్ రెడీ ఉన్నాయి. యాక్చువల్ మిల్క్ కెపాసిటీ ఎంత చెప్పారు రైతు? ఇది 14 లీటర్ పోతుంది. 14 లీటర్ వరకు పోవచ్చు. ఓకే. చూసుకోవచ్చు 14 లీటర్ మిల్క్ కెపాసిటీ. ఇది వచ్చేసేనా? ఇది రెండో ఈతానా? రెండో ఈత పడ్డా. ఇప్పుడు రన్నింగ్ లోనే ఇప్పుడు 14 లీటర్ పాలు ఉంది. 14 లీటర్ పాలు అయితే రెడీ. నేను 14 లీటర్ పాలు విండి కూడా చేసినాను. ఓకే. మీరు అక్కడికి వెళ్ళి పడ్డా. ఓకే. అన్న అయితే అక్కడికి వెళ్ళి పాలు చెక్ చేసుకుని తీసుకొస్తారు నేరుగా. అయితే దీని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. 4 రూపాయల మధ్య గ్యాప్ కూడా చూసుకోండి. పాల నరాలు కూడా కనబడుతున్నాయి. మంచి రెండో ఈత మూడో ఈత పడ్డలే ఉన్నాయండి. అవే ఎక్కువగా తీసుకోవాలి రైతులు అయితే. ఎందుకంటే మనకి ఫామ్ లో ఒక 2-3 ఈతలు ఉండాలి కాబట్టి. 16-17 లీటర్ కెపాసిటీ. 16-17 లీటర్ల పాల కెపాసిటీ ఇది వచ్చేసి మనకి చూసుకోవచ్చు. అన్ని కూడా మంచి హై మిల్కర్స్ అని చెప్పారు. బన్నీ బ్రీడ్కి సంబంధించింది. పాకిస్తాన్ బార్డర్ నుంచి అయితే రావడం జరిగింది, గుజరాత్ నుంచి, బాబర్ జంగల్ నుంచి. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పైన కూడా నెంబర్ ఉంది, డైరెక్ట్ కాల్ చేసి కూడా మాట్లాడుకోవచ్చు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. బన్నీ బ్రీడ్ చాలామంది అడుగుతున్నారు బన్నీ బ్రీడ్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి. ప్రజెంట్ అయితే ఇక్కడ మదనపల్లిలో ఉన్నాయండి, కృష్ణన్న దగ్గర. మీకు కావాలంటే నేరుగా రావచ్చు, పాలు చెక్ చేసుకొని. 2 పూటలు కాదు 4 పూటలు కూడా పాలు చెక్ చేసుకొని తీసుకోవచ్చు. రేట్లు అయితే ఫిక్స్ ఏం కదా, మనం మాట్లాడుకోవాలి. అలా 140,000 కదా స్టార్టింగ్? స్టార్టింగ్ 140,000 నుంచి 180,000 వరకు కూడా ఉన్నాయి. రేట్లు అయితే మాట్లాడుకొని తీసుకోవచ్చు. ఇక్కడైతే ముందైతే పాలు చెక్ చేసుకోండి. పాలు ఆగకుండా మనకు ఒక 7-8 నెలలు ఇస్తాయినా? 10 నెలలు ఇస్తాను. మన 10 నెలల వరకు 10 నెలలు ఇస్తాం. మనకైతే 14 ఏళ్ళు 15 నెలలు బర్రెలు గిట్ట మనం పాలు వింటూనే ఉన్నాం. ఇప్పుడు గిట్ట 5-5 లీటర్ వింటున్నాం. ఓకే. ఫామ్ లో మొత్తం అన్ని 15 నెలల బర్రెలు గిట్ట ఇప్పుడు 5-5 లీటర్ పాలు ఉన్నాయి మన తాను. ఓకే. దీని గురించి ఒకసారి. ఇది స్టూడియో ఉందన్న, గాబన్ ఉంది. ఎన్ని రోజులు ఉందన్న టైం? ఇంకా ఈ 3-4 రోజులు అవుతుంది. ఓకే. 3-4 డేస్లో డెలివరీ అయ్యేది. ఇదైతే డెలివరీ అయితే మనం ఎన్ని పాలు పెట్టుకోవచ్చు అందాదా? ఇది పెట్టుకోవచ్చు అన్న 16 లీటర్. 16 లీటర్ వరకు పెట్టుకోవచ్చు. సైజ్ చూసుకోండి మీరు. 16 లీటర్ మిల్క్ కెపాసిటీ బఫెల్లో. రెండో ఈతనా? ఓకే. సెకండ్ లాక్టేషన్ బఫెల్లో. అందరూ కూడా చాలా మంది రైతులు కూడా సెకండ్ అండ్ థర్డ్ లాక్టేషన్ అయితే ఇష్టపడతారు. అవి తీసుకుంటేనే బెటర్. 4 రూముల నుంచి పాలు వస్తున్నాయో లేదని చెక్ చేసుకోండి. అన్ని చెక్ చేసుకున్న తర్వాత తీసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు. మంచి క్వాలిటీ గల గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి. బన్నీ బ్రీడ్కి సంబంధించిన గేదెలు అయితే ఇక్కడ ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలంటే వీడియో పైన కూడా నెంబర్ ఉంది, వాట్సాప్ వీడియో కూడా చేసి చూసుకోవచ్చు ఎట్లా ఉన్నాయి ఏంటని. లారీలో నొప్పులన్నా. ఓకే. బాడీ పెయిన్స్ ఉంటాయి. ఇప్పుడే దిగాయి కాబట్టి. అలా ఎన్ని రోజులు పట్టిందన్న ట్రాన్స్పోర్ట్? 4 డేస్ 5 రోజులా? ఓకే. 5 డేస్ అయితే పట్టింది అని చెప్తున్నారు. సట్ కానీ 20 రోజులు పడుతుందన్న. ఓకే. 2-3 రోజుల్లోనే సట్ అవుతుందని టెన్షన్ పడదు. 20 రోజులు 25 రోజుల్లో మొత్తం నీకు సట్ అవుతుంది మరి. అప్పటి వరకు సట్ కాదు మరి. ఎందుకంటే 5 రోజులు జర్నీ ఉంటుంది కదా. మనమే గంట సేపు నిలబడలేకపోతాం బండ్లో. అవి 5 రోజులు నిలబడి రావాలి. ఇప్పుడు రైతులకి మన ఫామ్ నుంచి గ్యారంటీ ఇప్పుడు 10 లీటర్ గ్యారంటీ ఇస్తున్నాం మనం. ఓకే. 10 లీటర్ అయితే అప్పటి నుంచి 10 లీటర్ గ్యారంటీ ఉంది. ఇప్పుడు నుంచి 10 లీటర్ గ్యారంటీ ఉంది. ఓకే. ఇంటికి వెళ్ళాక కూడా ఇప్పుడు గిట్ట మన రిటర్న్ అయితే రాలేవు. అవును. ఎందుకంటే మనం క్వాలిటీ అట్లాంటి క్వాలిటీలు చేస్తాం. ఓకే. రిటర్న్ వచ్చే క్వాలిటీలు తేలి మనం. ఓకే. ఒకవేళ రిటర్న్ వచ్చినా కానీ బర్రె మార్చి ఇచ్చేస్తాం. ఓకే. ఒక 20 డేస్ వరకు అయితే 20-25 డేస్ పాల గ్యారంటీ ఉంది. 5 కన్నా తక్కువ ఉంటే మనం బర్రె రిటర్న్ తీసుకురావచ్చు, వేరే బర్రెని చూసుకోవచ్చు, చేసుకోవచ్చు. ఓకే. అలా రేట్లు అయితే తగ్గలేదా? ఇంకా అక్కడ రైట్ ఏం తగ్గలేదు. మంచి దానికి మంచి రేట్లు ఉన్నాయి. మంచి రేట్లు ఉన్నాయి. ఓకే. మన దగ్గర అయితే 140,000 నుంచి స్టార్టింగ్ ఉంది. ఓకే. పాలు చెక్ చేసుకొని తీసుకోండి, జాగ్రత్తగా తీసుకోవచ్చు. దారాలు చూసుకోవచ్చు, పాలు చూసుకోవచ్చు, అన్నీ చూసుకోవచ్చు.
ఓకే అన్న ట్రాన్స్పోర్ట్ నమ్మకం ఉంటే, నా మీద నమ్మకం ఉంటే అట్లా గిట్ట తీసుకోపోవచ్చు. ఎందుకంటే నేను గ్యారంటీ ఇస్తున్నా. ఇప్పుడు ఫామ్లో మొత్తం ఎన్ని బఫెలో సేల్కి ఉన్నాయి? పచ్చి అయితే సూడి అయితే అన్న మొత్తం మన తాన 100 బర్రెలు ఉన్నాయన్న, 100 గేదెలు ఉన్నాయి. 100 గేదెలు ఉన్నాయి. ఇవాళ ఒక బండి దిగింది, 3 రోజుల కింద ఒక బండి దిగింది. ఓకే మొత్తం పచ్చి గేదెలు సూడి గేదెలు కలిపి 100 ఉన్నాయి. 100 ఉన్నాయన్న. ఓకే 100 గేదెలు అయితే రెడీగా ఉన్నాయండి సేల్కి అయితే. అన్న అన్ని కూడా అమ్మకానికే? మొత్తం అమ్మకానికన్నా. ఓకే అన్ని కూడా అమ్మకానికే. సుడి ఉన్నాయన్న. 5 నెలలు 6 నెలలు 10-15 బర్రెలు ఉన్నాయన్న. ఓకే 5-6 నెలల 5-6 నెలల సూడితో ఉన్నాయి. అయితే 15 దూడలు ఉన్నాయా? ఏమన్నా దూడలు లేవన్నా? దూడలు అయితే లేవు. దూడలు మొత్తం తీసేసిన, మొన్న 20 ఉండే. ఓకే దూడలు అయితే అన్ని సేల్ అయిపోయి, ఇవైతే సూడి గేదెలు పచ్చి గేదెలు మొత్తం కలిపి 100 అయితే సేల్కి అయితే ఉన్నాయండి.